జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇండియా టుడేకు సంబంధించిన ఒక సర్వే ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మనం కాసేపు మాత్రం నిజాలు మాట్లాడుకుందాం, ఓకేనా? 2024 ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ కొంతవరకు ఓవర్ కాన్ఫిడెన్స్కి లోనైందనమాట. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నేను అది కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. చాలామంది నరేంద్ర మోడీ గారి హవాతో, ఆయనకున్నటువంటి మైలేజ్తో మోడీ గారి పేరు చెప్పుకొని ఈజీగా సునాయాసంగా గెలిచిపోతుందని చెప్పి చాలామంది అనుకున్నారు. బీజేపీ నాయకులైతే తమ గెలుపు గ్యారెంటీ అని, పైగా తమకు లక్షల ఓట్ల మెజార్టీ వస్తుందని చెప్పేసి ఒక అంచనాలు వేసుకున్నారు. చాలా వరకు అట్లే ఉన్నది. ఎందుకంటే మోడీ గారు అంటే ఈ కరోనా టైంలో ఆయన చేసిన పనులు కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఒకటి కాదు ప్రతి ఒక్కటి కూడా ఆయనకు చాలా గొప్ప పేరుని అయితే తీసుకొచ్చాయి. కాబట్టి మోడీ గారికి ఉన్న పేరుతో, ఆ హవాతో ఈయనమ్మ దులిపారదొబ్బచ్చు అనుకున్నారు. అందుకే చాలామంది బీజేపీ నాయకులు పెద్దగా ప్రచారం పైన కూడా దృష్టి పెట్టాల. ఇక నిరంతరం జెండా పట్టుకుని తిరిగేటటువంటి సామాన్య కార్యకర్తలను కూడా పెద్దగా పట్టించుకున్న పాపాన పోల. ఎన్నికల ప్రచార సమయంలో అయితే వాళ్లకు కనీస అవసరాలు, ఏది ఆ తిండి ఖర్చులు కావచ్చు, రవాణా కావచ్చు, వాటికి కూడా పెద్దగా డబ్బులు ఖర్చు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మిగతా పార్టీల వాళ్ళు అనుకో, వాళ్ళకి ఓట్లకు డబ్బులు ఇవ్వాలా, ఏది ఓటుకింత అని చెప్పి డబ్బులు ఇవ్వాలా, వాళ్ళకు వచ్చిన దానికి బిర్యానీలు పెట్టాలా, వాళ్ళకి ఏదైనా పోసేటివి పోయాలా, అన్నీ చేయాలా. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏంటంటే అవన్నీ ఆశించరు. వాళ్ళు ఏదో నిజాయితీగా వస్తారు, వాళ్ళు కొంత సమయాన్ని వెచ్చించి వాళ్ళ వీళ్ళని కాడికి వాళ్ళు ఏదో పని చేసిపోతూ ఉంటారు. అలాంటిది వాళ్ళకి రవాణా ఛార్జీలో, లేకపోతే వాళ్ళకి ఆ తిండిలో, లేకపోతే ఏదైనా అదైనా చూసుకోకపోతే అట్ట కొంత అంతే. అందరినీ నేను అన్నంలే, చాలా చోట్ల ఆ విధంగా జరిగింది. ఏమంటారా? అసలు సోషల్ మీడియాలో అయితే గుణాత్మకమైనటువంటి పోస్టులు అంటూ ఏవి కూడా చాలా వరకు రాలా. చాలా ఫెయిల్యూర్ ఇది మాత్రం. కాంగ్రెస్ కూటమి చేస్తున్నటువంటి విష ప్రచారానికి అడ్డుకట్టయితే వీళ్ళ వాళ్ళు అబద్ధపు ప్రచారాన్నే చెప్పిందే చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసిన అదే, లేకపోతే నువ్వు న్యూస్ ఛానల్స్ పెట్టిన అదే, లేకపోతే ఈ ప్రకటనలు చూసినా అదే, ఏది చూసినా కూడా అబద్ధాలనే విపరీతంగా ప్రచారం చేసి అదే నిజమని చెప్పి నమ్మించే వరకు దాన్ని తీసుకెళ్ళిపోయినారు. అర్థమవుతుందా? ఇకపోతే కాంగ్రెస్ పార్టీ కేవలం ఫేక్ ప్రచారాన్ని నమ్ముకునే ఎన్నికల్లో అయితే ప్రచారం చేయడం మొదలుపెట్టింది. దీనికోసం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను అద్భుతంగా వాడుకునేది. సోషల్ మీడియాలో చెప్పే కదా, ఈ కట్టుకథలన్నింటినీ కూడా ప్రచారం చేయడానికి వందలాది మందిని, ఏది ఊరికి 100-200 కాదు, నాకు తెలిసి 1500 మంది జర్నలిస్టులను ప్రత్యేకంగా సోషల్ మీడియాలో నియమించుకునేది అనమాట. దీనికోసం అబద్ధాలను ప్రచారం చేయడం కోసం. వాళ్ళకు ఒక్కొక్కరికి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం నెలకు 70,000 రూపాయల లెక్కని ఇచ్చి, కొంతమందికి అయితే ఇంకా ఎక్కువ అనమాట, అది అన్లిమిటెడ్, అంటే వాళ్ళ శక్తిని బట్టి. ఆ విధంగా 4 నెలల పాటు వాళ్ళ చేత తప్పుడు అన్నిట్లు కూడా రాపిచ్చి ప్రచారం చేయించింది. మళ్ళీ మూడవసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం కనుక వస్తే ఈసారి మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తేస్తుందని, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, ఇకపైన దేశంలో నియంత పాలన అనేది వస్తుందని చెప్పి ఈ విధంగా ప్రచారం చేశారు. ఇక భవిష్యత్తులో ఎన్నికలు అనేటివే ఉండవని చెప్పి పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా మొత్తం కూడా ప్రచారం చేసింది. వాస్తవానికి ఒక మాట చెప్తా, ఇప్పుడు చైనాలో పరిస్థితి ఏంది? మొత్తం అక్కడంతా కూడా నియంత పాలన సాగేది. కానీ వీళ్ళు మాత్రం చైనాకు సపోర్ట్ చేస్తారు. అర్థమవుతుందా? మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. అదే మన విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఏమి చేయకపోయినా, మనం అలాంటి వాళ్ళం కాకపోయినా కూడా మనకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. మనం ఏదన్నా మాట్లాడితే అది ఇంకొక రకం ఉంటుంది. అది పరిస్థితి అనమాట. కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా బీజేపీ నాయకులు కానీ, బీజేపీ సోషల్ మీడియా కానీ దాన్ని సరిగ్గా గుర్తించలేకపోయింది. చెప్పాలంటే వాళ్ళకు తగ్గట్టుగా మనోళ్ళు పోటీని ఇవ్వలేకపోయినారు. ఫలితంగా దాదాపుగా 370 సీట్లు రావాల్సినటువంటి బీజేపీకు కేవలం 240 పార్లమెంటు స్థానాలు మాత్రమే దక్కినాయి. ఇకపోతే 40 సీట్లు కూడా రావనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏకంగా 99 స్థానాల్లో విజయం సాధించింది. ఎవరో రాహుల్ గాంధీ యువనేత ప్రధాన ప్రతిపక్ష నేత అయిపోయినాడు. అది పరిస్థితి. సరే, ఇదంతా అయిపోయినటువంటి పంచాంగం. ఇక ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. ఇక ఈ ఇండియా టుడే అనేది ఒక జాతీయ మీడియా సంస్థ అన్నమాట. దీనికి దశాబ్దాల చరిత్ర ఉన్నది. పైగా ఈ మీడియా సంస్థ కొంతవరకు ఈ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే ఈ సి ఓటర్ అనేది ఎలక్షన్ ఎనాలిసిస్ సంస్థ అన్నమాట. సర్వేలు చేస్తా దేశంలోని రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉంటుంది. ఈ సి ఓటర్ కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు
ఈ ఇండియా టుడే అదేవిధంగా సీ ఓటర్ సంస్థలు కలిసి దేశవ్యాప్తంగా ఒక అతిపెద్ద సర్వేని అయితే నిర్వహించినాయి. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ నియోజకవర్గాలలో 54,788 మందిని సర్వే చేశారు. అర్థమైందా? అలాగే సీ ఓటర్ రెగ్యులర్ ట్రాకర్ డేటా ద్వారా మరో 1,52,038 మందిని సర్వే చేశారు. అంటే మొత్తంగా 2,06,926 మంది ప్రజల అభిప్రాయాలను అయితే వీళ్ళు సేకరించారన్నమాట. ఈ సర్వేను జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు నిర్వహించారన్నమాట. ఇకపోతే ఈ సర్వే ద్వారా సంచలన విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కనుక జరిగితే భారతీయ జనతా పార్టీ కూటమైనటువంటి ఎన్డీఏకు 324 స్థానాలు వస్తాయని చెప్పేసి ఈ సర్వే కరాఖండిగా తేల్చెప్పింది. ఎన్ని? 324. అలాగే ప్రతిపక్ష కూటమైనటువంటి కాంగ్రెస్ కూటమైనటువంటి ఇండి కూటమికి కేవలం 208 స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉండదని చెప్పేసి ఈ సర్వే స్పష్టం చేసిందనమాట. అంటే గతంలో కంటే 26 స్థానాలను తక్కువగా గెలుచుకొని ఉండదన్నమాట. అర్థమవుతుందా? ఇక మిగిలిన స్థానాలను ఇతర పార్టీలు కైవసం చేసుకుంటాయని చెప్పేసి ఈ ఇండియా టుడే అయితే తెలియజేసింది. ఇకపోతే ఎన్డీఏ కూటమి విషయానికి వస్తే ఎన్డీఏ కూటమికి వచ్చేటటువంటి మొత్తం 324 స్థానాలలో భారతీయ జనతా పార్టీ ఏకంగా 260 స్థానాలను కైవసం చేసుకున్నదని చెప్పేసి ఈ సర్వే అయితే వెల్లడించిందనమాట. ఎన్ని? ఏకంగా 260 స్థానాలు. ఇకపోతే ఇండి కూటమి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 97 స్థానాలలో విజయం సాధించున్నదని చెప్పేసి ఈ సర్వే అయితే తెలియజేసింది. అంటే పెద్ద తేడా అయితే పడలా. లాస్ట్ టైం కంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకు 2 స్థానాలు తగ్గి 97 స్థానాలకు పరిమితం కానున్నదనమాట. దీంట్లో పెద్ద తేడా అయితే ఏం లేదు. అవునా కదా? నిజానికి ఈ సర్వేలో కాంగ్రెస్ కూటమికి కొంత ఎడ్జ్ని ఇచ్చినట్టు కనపడుతుంది. లేదంటే ఇప్పటికిప్పుడు గనక ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కూటమి ఈసారి ఘోర పరాజయం పొందడం మాత్రం ఖాయం. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ అనుకూల మీడియా సర్వేలోనే భారతీయ జనతా పార్టీకి మెజార్టీ వస్తుందంటే ఇక నిజంగా ఎన్నికలు జరిగితే ఈసారి బీజేపీకు 300 స్థానాలు దాటడం ఖాయం. అది విషయం అయితే అర్థమవుతుందా? చూద్దాం ఏం జరుగుతుందో. చెప్పాను కదా, మనం అందరం కనుక ఇప్పుడు మనం చూడాలా. ఎందుకంటే ఊరికే నేనేదో గుడ్డిగా ప్రతి ఒక్కరిని కూడా నమ్మేమని చెప్పాలా. సరే, మోడీ గారు ఏం చేస్తున్నారు, ఒక దౌత్యపరంగా దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, అభివృద్ధి అనేది ఏ స్థాయిలో జరుగుతుంది, ప్రతి ఒక్కటి కూడా మౌలిక సదుపాయాలు కల్పనట్టున్నది, ప్రతి ఒక్కటి కూడా మనం గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. ఆ విధంగా చూసినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. అరే, గత ప్రభుత్వాలు ఎట్టుండేటి, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎట్లున్నది, నరేంద్ర మోడీ గారి పాలన ఎట్లున్నది చెప్పేసి దానికి దీనికి తేడా మనం ఒకసారి గమనించగలిగితే మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. దాన్ని బట్టి మనకే అర్థమవుతుంది, అరే నాయన మన భవిష్యత్తు బాగుండాలంటే, మన బిడ్డలు బాగుండాలంటే, ఈ దేశం గొప్పగా డెవలప్ అవ్వాలంటే మనం ఏం చేయాలా, ఎవరికి సపోర్ట్ చేయాలనేది మనమే నిర్ణయించుకోవచ్చు. అది విషయం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.